సినీ నటుడు పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పల్నాడు పోలీసులు సాయంత్రం నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం పోసానికి మార్చి 13 వరకు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై 17 కేసులు నమోదయ్యాయి. ఇటీవల అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజంపేట జైలులో ఉన్న పోసానిని అక్కడి ఉన్నతాధికారుల అనుమతితో పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పోసాని కృష్ణమురళి గారిని రాజంపేటలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీలో. ఆయన క్రైమ్ నెంబర్ 65/2025 ఓబులవరవల్లి పిఎస్ క్రైమ్లో ఇక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇవాళ ఉదయం నరసరావుపేట 2 టౌన్ పోలీసు వారి ఇక్కడికి వచ్చి పీటీ వారెంట్ ద్వారా ఆయన్ని నరసరావుపేటలో మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తున్నారు. క్రైమ్ నెంబర్ అది 142/2024 ఉంది. అది సెక్షన్లు కూడా 153A 504 మరియు సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్, ఇమ్మోరల్ ట్రాఫికింగ్. ఇక్కడ నుంచి ఇక్కడ పోలీసు వారు ఎక్కడా కూడా ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఒక తీవ్రవాదిని తీసుకెళ్ళినట్లుగా, ఒక తీవ్రమైన నేరాల్లో ఖైదీని తీసుకెళ్ళడం నిజంగా ఖండించదగింది. ఎవరైనా కావచ్చు, 5 ఏళ్ళు మీరుంటారు, 5 ఏళ్ళు వారు ఉంటారు, ఊరు ఉంటారు, కానీ ఈ విధమైన కక్ష సాధింపు చర్య, ఈ విధమైన ఒక 67 ఏళ్ల వృద్ధుడు ఖచ్చితంగా సీనియర్ సిటిజన్, ఆయనకు కొన్ని హక్కులు ఉంటాయి. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం పోసానిని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, చెప్పండి, పోసానిని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. దీని మీద అప్డేట్స్ ఏంటి? రైట్ వెంకటేష్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన బహిరంగంగానే అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు మీడియా ముఖంగానే బూతులు కూడా తెచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 8 రోజుల క్రితం ఆయన హైదరాబాద్ నివాసంలో పోసాన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందైతే హాజరుపరిచారు. ఈ వాదనలు విన్న జడ్జి పోసానికి 14 రోజుల పాటు రిమాండ్ విధించి రాజంపేట సబ్ జైలుకి తరలించారు. ఈ రోజు అక్కడి నుంచి నరసరావుపేటలో కూడా జనసేన కార్యకర్త అయిన ఒక అతను కిరణ్ కేసు రిజిస్టర్ చేయడంతో దానికి సంబంధించి పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో అక్కడి నుంచి నరసరావుపేట అయితే తరలించారు. ప్రస్తుతానికి నరసరావుపేట కోర్టులో పోసాని కృష్ణమురళిని హాజరుపరచడంతో అక్కడ నరసరావుపేట కోర్టు కూడా ఈ రోజు 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. దీనికి సంబంధించి నరసరావుపేట సబ్ జైల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో నరసరావుపేట నుంచి గుంటూరు సబ్ జైలుకి పోసాలు తరలించాలని నరసరావుపేట పోలీసులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతానికి నరసరావుపేట నుంచి గుంటూరు తరలించేందుకు దానికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వెంకటేష్, అయితే వాసుబాబు, కోర్టులో ఎప్పుడు హాజరుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది? తిరిగి ఖచ్చితంగా వెంకటేష్, ఈ రోజు ప్రస్తుతానికి ఇక్కడ 14 రోజులు రిమాండ్ విధించారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత రేపు మళ్ళీ పీటీ వారెంట్ వేసుకుని అక్కడ బాపట్ల జిల్లాలో కూడా మరొక కేసు నమోదై ఉంది. ప్రస్తుతానికి దానికి సంబంధించి బాపట్ల జిల్లాకు తీసుకెళ్లి అక్కడ కూడా విచారించి అక్కడ న్యాయస్థానంలో హాజరుపరిచే విధంగా అయితే కనిపిస్తుంది. రేపు ఇక్కడి నుంచి గుంటూరు నుంచి రేపు ఉదయం పోసాన్ని పీటీ వారెంట్ అయితే వేసుకొని బాపట్ల జిల్లాకు సంబంధించిన పోలీసులు అదే పీటీ వారెంట్ పైన బాపట్ల అయితే తీసుకెళ్లి అక్కడ కోర్టులో విచారించి దానికి సంబంధించి ఆ కేసుకు సంబంధించి ఏమేమి రుజువు చేయాలని చెప్పి చూసుకొని దానికి సంబంధించి అక్కడ విధించిన దేనికైతే ఉందో న్యాయస్థానం దానికి సంబంధించి దాంట్లో మాత్రమే రేపు పొద్దున పోసాని కృష్ణమురళిని ప్రవేశపెట్టే విధంగా అయితే తెలుస్తుంది. వెంకటేష్, అయితే వాసుబాబు, మొదటగా రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడం, అక్కడ ఆయనకి రిమాండ్ విధించడము, తర్వాత నరసరావుపేటలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం, కోర్టు ముందు ప్రవేశపెట్టడం, మీరు అన్నట్టు బాపట్ల పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు అంటున్నారు. ఇంకా ఎన్ని స్టేషన్లలో పోసానిని అదుపులోకి తీసుకోవడానికి అనుమతి ఉంది? ఎన్ని పోలీస్ స్టేషన్లలో ఆయన్ని పోలీసులు ఎదురు చూస్తున్నారు ఆయన అదుపులోకి తీసుకోవడానికి? ఖచ్చితంగా వెంకటేష్, ప్రస్తుతానికి పోసాని కృష్ణమురళి మీద ఆంధ్రప్రదేశ్ అంతటా మొత్తం మీద అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అన్ని చోట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు అయితే కానీ, అటు తిట్టిన బూతులకు సంబంధించి ఏదైనా సరే అటు జనసేన కార్యకర్తలు కానీ ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ ఇద్దరికి సంబంధించి అనేక నియోజకవర్గాల్లో కేసులు అయితే నమోదు చేశారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొత్తం 30 కేసుల వరకు ఇప్పటికీ 30 కేసులకు సంబంధించి పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే మొన్నది అదుపులోకి తీసుకున్నప్పుడు 14 రోజులు రిమాండ్ విధించిన అనంతరం రాజంపేట
నర్సరావుపేట సబ్ జైల్లో హైడ్రామా అయితే నడిపించాడు. నాకు ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి నన్ను పోలీస్ అక్కడికి తీసుకువెళ్ళాలని చెప్పి ఖచ్చితంగా ఆసుపత్రికి తరలిస్తేనే నాకు బాగుంటుందని చెప్పి అక్కడ హైడ్రామా అయితే తరలిస్తే ఆ తర్వాత పరీక్ష చేయించిన అనంతరం సిఐ కూడా మురళి ఏదైతే ఉందో దీనికి సంబంధించి మురళికి అంతా బానే ఉందని చెప్పి ఆ సిఐ అయితే చెప్పడం జరిగింది. సిఐ వెంకటేశ్వర్లు అయితే చెప్పారు కేవలం నాటకం ఆడి జైలు నుంచి తప్పించుకునే విధంగానే దీనికోసం ప్రయత్నించాలి తప్ప ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు నర్సరావుపేటలో రిజిస్టర్ ఈ కేసుకు సంబంధించి రాజంపేట నుంచి నర్సరావుపేట తీసుకొచ్చారు. అనంతరం ఇక్కడ నుంచి నర్సరావుపేట నుంచి గుంటూరు అయితే తరలించి రేపు ఉదయం గుంటూరు నుంచి బాపట్ల జిల్లాకి పీటీ వారెంట్ వేసుకొని అక్కడికి తీసుకెళ్లే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క చోట అటు బాపట్ల నుంచి తర్వాత వేసుకున్న ఎవరైతే మిగతా పోలీసులు కూడా కస్టడీ కావాలని కోరుతున్నారో వాళ్ళకి పోసాని కృష్ణమురళిని అందించే విధంగా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. వెంకటేష్. రైట్ వాసు బాబు, థ్యాంక్ యూ.